కీర్తన గ్రంథము చాప్టర్ 102 verse 12. But you, O Lord, are enthroned forever. You are remembered throughout all generations. యెహోవా, నీవు నిత్యము సింహాసనాసీనుడవు, నీ నామస్మరణ తరతరములో ఉండును. యెహోవా, నీవు నిత్యము సింహాసనాసీనుడవు. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు, రాజులు, అధికారులు, ప్రభువులైనటువంటి వారి మరి సింహాసనాలు చూసినట్లయితే అవి వెరీ ఫ్యూ ఇయర్స్, లిమిటెడ్ ఇయర్స్ ఉన్నవిగా ఉంటాయి. అయితే ఈ దేవుడు సింహాసనాసీనుడై నిత్యము ఉంటాడు. ఈ దేవుడు నిత్యము సింహాసనాసీనుడై ఉండేటటువంటి వాడు. ఆయన నామస్మరణ తరతరంలో జరుగుతూనే ఉంటుంది. తరతరాలు మారుతూ ఉంటే ప్రజలందరూ కూడా ఆయన నామాన్ని మరీ ఎక్కువగా తెలుసుకునే వారుగా ఉండి పూర్తిగా అందరూ కూడా దేవుని వశంలోకి వస్తారు. ప్రేమని మాట్లాడారు. చివరికి మరి యెహోవా, నీవు నిత్యము సింహాసనాసీనుడవు అని రాయబడి ఉన్నది. ఇలాంటి సింహాసనం ఎవరికైనా ఉందా? నిత్యము ఉండే సింహాసనం దేవుళ్ళు కానీ ఏదన్నా పిలువబడేటటువంటి వారికి ఎవరికైనా ఉందా? మనం ఆలోచించుకోవాలి.